మినిట్ మీకేం జరగబోతుందో మీకు తెలుస్తుందా? ఎందుకు తెలుసుకోవాలి నేను? నా నాన్న నాతో ఉన్నప్పుడు నాకెందుకమ్మా తెలుసుకోవాల్సిన అవసరం? నేను నా ధర్మాన్ని నిర్వర్తిస్తూ నేను ముందుకు వెళ్ళడం అనేది నా ధర్మం. ఇప్పుడు నేను తెలుసుకుని ఏం చేస్తా? అంటే పక్క వాళ్ళ గురించి మీకు తెలుస్తున్నప్పుడు మీ గురించి మీకు తెలియదా? నేను అదే అంటున్నా, నా గురించి నాకు తెలుసుకొని నేనేం చేస్తా? నన్ను కావడానికి నా నాన్న ఉన్నప్పుడు నాకెందుకమ్మా తెలుసుకోవాలి? ఇప్పుడు ఒకానొక సమయంలో పట్టెడు అన్నం కోసం పుట్టెడు చెమట కార్చాను, పుట్టెడు నెత్తురు కార్చాను. ఇవాళ 5 కార్లు మెయింటైన్ చేస్తున్నాను. ఇదంతా ఎవరి వల్ల వచ్చింది? నాన్న వల్ల వచ్చింది. నా సంగతి నాన్న చూసుకుంటున్నాడు. నన్ను నమ్మిన వాళ్ళకి సేవ చేసి వాళ్ళ క్షేమాన్ని బాగోగుల్ని చూసుకునే అవకాశాన్ని నా నాన్న ద్వారా నేను పొందాను. అంతే తప్ప నేనేమన్నా దేవుణ్ణా? ఏదో నీ శ్రేయోభిలాషిని అంతే. రైట్. అయితే మీరు కొంతమంది గురించి జాతకాలు చెప్తున్నారు. రీసెంట్గా అల్లు అర్జున్ గురించి చెప్పడం జరిగింది. మీరు అన్నట్టే జరిగింది. ఓకే, మీరు అది అయ్యాక చెప్పారో తెలియదు, అయిన తర్వాత చెప్పారో తెలియదు, కానీ బట్ వాస్తవంగా అయితే జరిగింది. అయితే ఆ అబ్బాయి శ్రీతేజ్ ఎవరైతే ఉన్నాడో ప్రెసెంట్, ఆ తల్లి చనిపోయిన అటువంటి కొడుకు ఎవరైతే ఉన్నాడో ఆ కొడుకు పరిస్థితి ఏంటి? ఖచ్చితంగా చెప్పాలి అంటే ఈ విషయంలో ఇది నేను డిసెంబర్ 2వ తారీఖు నాడు కూడా తెలియపరిచాను. అంటే ముఖాముఖిగా నన్ను అడిగినప్పుడు చెప్పాను. అంతకుముందు నవంబర్ 3వ వారంలో కూడా చెప్పడం, కార్తీక మాసంలో శివాలయంలో పరమశివుడి సన్నిధిలో కూర్చొని నన్ను ఆశీర్వచనం కోసం వచ్చినప్పుడు నేను వాళ్ళతో ముచ్చటిచ్చినప్పుడు ఇదేదో తేడా కొడుతోంది, వస్తున్న ముహూర్తం బలి కోరుతుందేమో అని అన్నమాట. చాలామందే ఉన్నారు దానికి. ఇదేదో నోటికొచ్చిన మాటగా మాట్లాడింది కాదు. అయితే ఇది ఇబ్బంది పెడుతుంది, సమస్తం అందరినీ ఇబ్బంది పెడుతుంది అని ఆనాడే చెప్పాను. చెప్పిన మనుషులు కూడా ఉన్నారు. అలాగే ఈ మాధ్యమాల్లో కూడా చెప్పడం జరిగింది. అయితే డిసెంబర్ 4, 5 అది వచ్చినప్పుడు ఈ ఘటన జరిగింది. 5వ తారీఖున ఈ ఘటన రాత్రి జరిగింది. జరిగిన వెంటనే నాకు కొంతమంది చెప్పడం కూడా జరిగింది. ఇక ఇప్పుడు ఇది జరుగుతుందని ముందే చెప్పడానికి గల కారణం నారసింహుడి అనుగ్రహం. నువ్వు అన్నట్టుగా ఈ జాతకాలు, రాసులు, గ్రహాలు, నక్షత్రాలు నా నాన్న ఆడుకునే ఆట బొమ్మలు. ప్రతిదీ నాన్న గర్భంలో నుంచి వచ్చిందే తప్ప అవి సృష్టించింది కాదుగా నాన్నని. కాబట్టి ఆదిదేవుడైనటువంటి, ఆది మధ్యాంతరహితుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడి దశావతారాల్లో అతి ముఖ్యమైన, ప్రాముఖ్యమైన, ప్రధానమైన అవతారం నారసింహ అవతారం. ఆయన జన్మస్థలంలో నాకు జన్మనిచ్చింది నా తల్లి, అది నా అదృష్టం. కాబట్టి ఈ జాతకాలు అనేది పక్కన పెడితే అనుష్ఠాన సంకల్ప బలంతో నేను చెప్పిన మాట అది నిజం అవ్వడం అనేది నానుడిగా వస్తోంది. అంతే తప్ప నా దగ్గర మంత్రాలు లేవు, తంత్రాలు లేవు, శక్తులు లేవు, యుక్తులు లేవు. నా నాన్న నారసింహుడు తప్ప నా దగ్గరే ఉందమ్మా. 2వ తారీఖున మీరు చెప్పానన్నారు. 2వ తారీఖున మీరు ఎవరికి చెప్పారు? టీవీ వాళ్ళకి చెప్పారా, లేకపోతే ఎవరైతే చనిపోయిన కుటుంబం వాళ్ళకి కాదమ్మా. ఈ యూట్యూబ్లో కొన్ని ఛానల్స్ వాళ్ళు ఉంటారు, అంటే వస్తున్న వాళ్ళు, వాళ్ళకి తెలియపరచడం జరిగింది. అప్పుడు నాతో చూసుకొని అది మేము తెలియపరచచ్చా అన్నారు. నిరభ్యంతరంగా తెలియపరచుకోండి. నేను చెప్పింది తప్పైనప్పుడు కదా, నిరభ్యంతరంగా తెలియపరచుకోండి. ఒకవేళ కాకపోతే అప్పుడు మీకే ప్రమాదం అన్నారు. కాకపోతే ప్రమాదం, అయితే ప్రమోదమేగా. నా మాట నిజమైనట్టేగా. అది అయ్యింది, నిజం అయ్యింది. కాబట్టి ఇవాళ నా మొహాన్ని, నేనేమన్నా సెలబ్రిటీనా, సినిమా వాడినా, రాజకీయమా, ఏముందన్నా మొహాన? 2020 జనవరి 23వ తారీఖు నాడు దేశం అష్టదిగ్బంధనం కాకపోతోంది. మార్చి 23 తర్వాత అందరూ చతికిలబడతారు అని చెప్పేంత వరకు 2014 నుంచి నా మొహం నా పక్కింటి వారు కూడా చూడాల. నేను పలకరించి బాగున్నారా అంటే తప్ప. అటువంటిది 2020 నుంచి ఈ కాస్త నలుగురికి రావటం, నలుగురితో మాట్లాడటం జరిగింది. అంతవరకు నా మొహం ఎవడు చూశాడమ్మా? ఇది కూడా పుష్ప సినిమా గురించి నేను చెప్పాను కాబట్టి, అల్లు అర్జున్ కాన్సెప్ట్ కాబట్టి, అది జరిగింది కాబట్టి ఏదో నాకు చెప్పారు. పెట్టి గంటలు కాలేదు, లక్షల్లో పోతోంది అని. నా మొహం కూడా చూస్తున్నారా అని అడిగా. ఎందుకంటే నేను డిస్కో చొక్కాలు, కళ్ళద్దాలు, అద్భుతమైన కూలింగ్ గ్లాసులు ఇవన్నీ పెట్టనమ్మా. ఎందుకంటే నేను మామూలుగా, చాలా వరకు మామూలుగా ఉండాలనే కోరుకుంటా. పబ్లిసిటీ వ్యామోహంతో నోటికి వచ్చినట్టుగా ఏది పడితే అది నేను మాట్లాడితే నారసింహుడు నన్ను చీల్చి చెండాడతాడు.
కాబట్టి నాకు నా నాన్న కావాలి, నా భగవత్ సేవ కావాలి, మా అమ్మ చూపించిన మార్గంలో నేను ముందుకెళ్ళాలి, ఇంతే. మీరు మాట్లాడే మాటల్లో ఇప్పుడు ఎవరినో ఉద్దేశించి మాట్లాడుతున్నట్టు వంటి మాటల్లాగా నాకు కనబడుతున్నాయి. ఏమనిపించిందో అడుగు, అది కూడా చెప్తా. నేను ఒక మాట చెప్తా వినమ్మా. ఇది నాకు తెలుసని మాట్లాడతా, ఇది నాకు తెలియదనే మాట్లాడతా. లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు చెప్పేటటువంటి ఆ మనిషిని అయితే కాదమ్మా. ఇప్పుడు మొన్న దాన్ని ఏమన్నారు, లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు అంటే వేణుస్వామి గురించే మీరు మాట్లాడుతున్నారు అనుకోవచ్చు. అయ్యో రామచంద్ర, నేను ఆయన గురించే చెప్తున్నానమ్మా. అనుకోవచ్చా ఏమిటి? అనుకుంటావో, పంచుకుంటావో, చేర్చుకుంటావో, తెలుసుకుంటావో అడుగు, ఏదైనా చెప్తా. ఇప్పుడు ఆయన గురించి నేను ఈ రోజు పరుష వాక్యాలు మాట్లాడలా. వేణుస్వామి బ్రాహ్మణుడా కాదు అసలు? అమ్మ ఒక మాట చెప్పనా, ఇవాళ పొద్దున పూట నేను ఒక బ్రాహ్మణ్యంలో ఉండి, బ్రాహ్మణత్వంలో ఉండి, హైందవ సాంప్రదాయాన్ని అనుసరిస్తూ ఆధ్యాత్మిక విలువల్ని నాకు చేతనైనంతగా నేను కాపాడుకుంటూ నేను బ్రతుకుతున్నా. ఏమ్మా, ఇప్పుడు ఆయన బ్రాహ్మణ కాదా అంటే మరి వారికి ఉన్నటువంటి విధి విధానాలు, వారు చెప్పగా నేను విన్న మాటలు చూస్తే ఇది కొంచెం అప్రస్తుతం కదా అని అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు నీకు ఇంకొక మాట చెప్తా. ఒకప్పుడు ఉన్నటువంటి విధానం వేరు, ఇప్పుడు ఉన్న విధానం వేరు. ఇప్పుడు ఒక శుభక్రతువుని చెయ్యాలి అంటే ఉపవాసం ఉండి చేసేవాళ్ళు ఉంటారు, తేలికపాటి పదార్థాలు తీసుకొని చేసేవాళ్ళు ఉంటారు, పాలు కాఫీ మాత్రమే తాగి చేసేవాళ్ళు ఉంటారు. ఇవాళ అదేమీ లేదు. పొద్దునే చక్కగా వెళ్ళటం, ఆ మట్టున ఓ ప్లేట్ ఇడ్లీ, ఓ ప్లేట్ పూరి తినడం, అంత టీ తాగడం, అప్పుడు వెళ్ళి సత్యనామృతం చేయటం, అప్పుడు వెళ్ళి పెళ్లి చేయటం. మరి దీన్ని ఏమంటావు? మరి బ్రాహ్మణుడు చేయకూడదు కదా? ఏమిటయ్యా అంటే అది వాళ్ళ జీవనాధారం, తప్పదు, చేస్తారు. మరి నేను చాలామందితో విన్నాను, నేను మందు కొడతాను, మాంసం, అది ఆయన స్టైల్ ఏమో. మనిషి చూడడానికి బాగా గుండుగా నిండుగా స్టైల్గా ఉంటాడు, అందంగా ఉంటాడు, కలర్ చొక్కాలు వేస్తాడు, కూలింగ్ గ్లాసులు పెడతాడు, తప్పే ఉంది, అది ఆయన ఇష్టం. మరి బ్యాంకాక్లో పూజలు చేస్తున్నారు, ఇక్కడ నాకు తెలియదమ్మా, కానీ నేను విన్నాను కాబట్టి చెప్తున్నా. చాలామంది మీ మాధ్యమాల్లోనే వీడో వేస్ట్ ఫెలో, ఆ వేణుస్వామి తమ్ముడా, వేణుస్వామి తోడపుట్టినవాడా, ఇట్లా అడిగిన వాళ్ళు ఉన్నారు. నేను చెప్పాను, నేరుగా వస్తే తెలుస్తుందిగా. ఇప్పుడు నేను వాడిని విభేదించనా? కాకపోతే చాలామంది ఆయన ఎన్నికల ముందు చెప్పినవన్నీ కూడా జరగకపోవటం వల్ల నేను చెప్పినవి జరిగినట్టుగా మాధ్యమాల్లో చూశారు కాబట్టి ఏదో నా మొహం చూస్తున్నారు. లేకపోతే నేనెవరమ్మా? అంటే నిజంగా కొన్ని విషయాల్లో ఆయనవి చెప్పినటువంటివి సందర్భాలు ఉన్నాయి, జరిగినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే అవి జరిగిన తర్వాత నేను చెప్పాను కాబట్టే ఇలా జరిగింది అని క్లెయిమ్ చేసుకోవడం కూడా మనం చూసాం. అయితే ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే మొన్న రీసెంట్గా జగన్ ఎలక్షన్స్లో ఓడిపోయిన తర్వాత ఆయన క్లియర్గా అంటే చెప్పడం జరిగిందనమాట, నేను ఇంకా జాతకాలు చెప్పాను. ఇలా చెప్తారని కూడా ముందే చెప్పా, మీ మాధ్యమాల్లోనే చెప్పా, సీతమ్మ సన్నిధి అనే ఛానల్లోనే చెప్పా, అంతేకాకుండా యూట్యూబ్ ఛానల్స్లోనే చెప్పా, మే 17 చెప్పా, జూన్ 2 చెప్పా. ఏపీ యొక్క ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అంటే చక్కగా చెప్పా. మీరు కావాలంటే ఏదో నా మాట కాదు, నేను చూశారు కదా, నేను చూశాను ఆల్రెడీ. అయితే మీరు ఇప్పుడు చెప్పండి, ఇన్ని రోజులు వేణుస్వామి అందరి జాతకాల గురించి చెప్పుకుంటూ వచ్చారు, నాకు ఇప్పుడు తెలుసుకోవాలని ఉంది మా ఛానల్ త్రూ, అసలు వేణుస్వామి జాతకం ఎలా ఉంది? బాగుందమ్మా, చక్కగా ఇలా అప్పుడప్పుడు కెమెరాల ముందుకు వచ్చి ఆయన చక్కగా మాట్లాడుతూ ఉంటారు, చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఆయన గురించి చెప్పేంత అర్హత నాకు లేదని అనుకుంటా. ఎందుకంటే ఆయన చేసే యజ్ఞాలు కానీ పూజలు కానీ అబ్బో అదంతా అది వేరే సాంప్రదాయం. ఇప్పుడు మందు మాంసం ఇవన్నీ వాడతారు ఆయన. ఇప్పుడు అదంతా అదొక పెద్ద ఇది, అది నాకు తెలియదు కదా. నేనెవరమ్మా? నేను గురువుగా, స్వామిగా, బాబాగా అందరూ నన్ను ఎలా పిలిచినా నేను అది కాదనే చెప్తా. ఒక భగవత్ సేవకుడిగానే నా పరిచయం, ఒక భగవత్ సేవకుడిగానే, సీతమ్మ కొడుకుగా, నారసింహుడి బిడ్డగా, భగవత్ సేవకుడిగా ఈ ప్రపంచంలో బ్రతకాలని అనుకుంటున్నాను, అలానే బ్రతుకుతున్నాను. జాతకాలు చెప్పే వాళ్ళ గురించి కానీ, జాతకాల గురించి నిర్దేశించే వాళ్ళ గురించి కానీ నేను మాట్లాడను. ఎందుకంటే అది వాళ్ళ జీవనాధారం, నాకు కాదు. నా ఆధారం ఇది. మీకు భవిష్యత్తు తెలుస్తుంది కదా, మరి అట్లాంటప్పుడు నాకు ఒక్కసారి తెలుసుకోవాలని మళ్ళీ అడుగుతున్నా, వేణుస్వామి భవిష్యత్తు ఏంటి? ఇప్పుడు వేణుస్వామి భవిష్యత్తు గురించి తెలుసుకోవాలంటే ఆయన అడిగితే చెప్పడం ధర్మం, కానీ ఆయన గురించి నువ్వు అడగడం ఎంతవరకు ధర్మం? ఎందుకంటే ఆయన అడగకుండానే అన్ని ఛానల్స్ కి మిగతా వాళ్ళ గురించి చెప్తున్నప్పుడు మా లాంటి వాళ్ళు తెలుసుకోవడంలో తప్పేంటి? ఆయన అందరి గురించి చెప్పడం, ఆయన విజ్ఞత జ్ఞానం ఏమో నాకు తెలియదు,
కానీ నేను నీకు సంబంధించిన విషయాన్ని నీ అనుమతి లేకుండా నీ కన్నవాళ్ళతో కూడా మాట్లాడను, నీ అనుమతి లేకుండా పెళ్ళైతే భర్తతో కూడా మాట్లాడను. ఒక స్త్రీని ఒంటరిగా నా దగ్గరకు కూడా రానివ్వను నేను. తండ్రి కానీ, భర్త కానీ, కొడుకు కానీ, కనీసం వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కానీ ఎవరన్నా ఒకళ్ళు వస్తే మాట్లాడతా, ఒంటరిగా మాత్రం అనుమతించను. అంత జాగ్రత్తగా ఉంటా. ఒకరి విషయాలు వాళ్ళ వ్యక్తిగతం, వాళ్ళ గురించి నేను మాట్లాడను. ఇప్పుడు నువ్వు అన్నావు ఆయన భవిష్యత్తు గురించి నీకెందుకంతా ఇది అని నేను అడగచ్చు. మీ మాంజమాల్లో మనం రామా అన్నా ఏమిటి నీ అన్నావా అన్న స్థితిలో ఉంది ఇప్పుడు. కాకపోతే ఆయన గురించి, ఆయన భవిష్యత్తు గురించి నేను చెప్పాలని అనుకోవట్లేదు. అది నాకు అప్రస్తుతం కూడా. వయసులో పెద్దవాడు, ఆయన చెప్పినట్టుగా జ్ఞానంలో పెద్దవాడు, నాలెడ్జ్లో పెద్దవాడు, అన్నిట్లోనూ పెద్దవాడు. ఎందులో కాదు, నేను కనీసం ఎగ్గు ఉన్న బిస్కెట్ కూడా తిన్నాను. ఆయన అందులో మహానుభావుడు, నాకు ఆ స్థాయి కూడా లేదు. నేను మామూలుగా ఎక్కడికన్నా వెళ్ళి ఈ థమ్సప్లు, కోకాకోలాలు ఇవి తాగాలంటే ఒక భయం వేస్తుంది నాకు, ఇందులో ఏమన్నా ఉందా అని. కానీ ఆయన అబ్బో అమృత పానీయాల్లోనే అద్భుతమైన వ్యక్తి. ఏ రకంగా చూసుకున్నా కూడా నేను ఆయనకి సమకాలం కాదమ్మా. కాబట్టి ఆయన గురించి మనకు అనవసరం. ఆయన గురించి ఆయన వచ్చి అడిగితే మాట్లాడితే ధర్మబద్ధంగా ఉంటుంది. కానీ మనకెందుకమ్మా? పిలిస్తే వస్తారా ఆయనతోటి? ఏమ్మా చర్చకు పిలిస్తే వస్తారా? ఏమని? దేని గురించి చర్చ? జాతకాలు మాట్లాడను, రాసులు, గ్రహాలు, నక్షత్రాలు గౌరవిస్తాను, విమర్శించను. వాటితో నాకు సంబంధం లేదు. నారసింహుడు తప్ప నాకు ఇంకొకటి తెలియదు. ఏం చేస్తారు నాతో చర్చ? ఏం చేస్తారమ్మా? నేను ఏదైతే పవన ప్రభంజనాలు వీయబోతున్నాయి, ఆంధ్రాలో పూర్తిగా తెలుగుదేశం పార్టీ ఎన్ని గెలిచినా, ఎంత గెలిచినా, అందరినీ తుడిచిపెట్టినా పవన ప్రభంజనాలే వీస్తాయి అని జూన్ 2, మే 17 చెప్పా. మీకు కావాలంటే సాక్ష్యం కూడా ఉంది. ఏమ్మా? అవునా? మరి ఆయన ఏం చెప్పారో నాకు తెలియదు. ఏమండి మేము ఆయన దగ్గరికి వెళ్ళామండి, ఆయన ఏం చెప్పినా జరగలేదండి, అందుకే వచ్చామంటే, అమ్మ మీరు రండి, నన్ను అడగండి, నేను చెప్తా. నా దగ్గరకు వచ్చి ఇంకొకళ్ళ గురించి తక్కువ చేసి మాట్లాడకండి, అది తప్పు. ఆయన దగ్గరికి వెళ్ళారు, అవలేదు, ఓకే రైట్. ఎవరో చెప్పారు, నా దగ్గరకు వచ్చావు, నేను చెప్తున్నా, నమ్మితే నమ్ము, లేకపోతే లేదు. కానీ ఒకరి గురించి వ్యక్తిగత విమర్శ మనం చెయ్యకూడదు. ఇది నా లెక్క.